ఈరోజు ఒక చిన్న స్టోరీ డిస్కస్ చేద్దాము. పూర్వం ఆశ్రమంలోకి పిల్లలు విద్య నేర్పించడానికి పంపించేవాళ్ళు కదా. అలా ఒక గురువు గారి దగ్గరకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడికి ఎంతసేపు తనకి వేరే ఏం బయట ప్రపంచం తెలియదు. ఓన్లీ తినడము, ఆశ్రమంలో ఉండడము, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయడము అలా ఉండేవాడు. రోజు ఎక్కువ సార్లు తిని చాలా లావుగా అయిపోయి లేదంటే తినేసి నిద్రపోవడం వల్ల చాలా లావుగా అయిపోతే గురువుగారు ఇలా కాదు, ఈ పిల్లోని మనం కరెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి తనకి కొన్ని ఆవుల్ని అప్పచెప్పేసి, ఈ ఆవుల్ని నువ్వు అడవిలోకి తీసుకెళ్ళి వాటిని మంచిగా చూసుకొని మంచిగా గడ్డి అన్నీ వేశాక సాయంత్రం తీసుకొని రావాలి అని ఒక పని అప్పచెప్పాడు. సో అలా వెళ్ళినప్పుడు అతను వెళ్ళేవాడు, అంటే ఈవినింగ్ వచ్చేవాడు. అలా వెళ్ళి పని చేసినా కానీ ఈ ఒక 15 రోజులు చూసినా కానీ ఇంత కూడా తగ్గలేదనమాట. అంటే వెయిట్ తగ్గడం కానీ కొంచెం కూడా సన్నబడకపోయేసరికి గురువుగారికి డౌట్ వస్తుంది. వచ్చిన తర్వాత శిష్యుడిని అడుగుతారు, అసలు మేము ఏం చేస్తున్నారా, రోజు ఎంతే ఉంటున్నాము, 15 రోజుల్లో కూడా ఏం తగ్గలేదు అంటే ఆ శిష్యుడికి గురుభక్తి ఎక్కువ. గురువు అడిగినప్పుడు నిజం చెప్పేవాడు, అసలు అబద్ధం చెప్పేవాడు కాదు. గురువుగారండి, నేను ఇట్లా దగ్గర ఊర్లలో భిక్షాటన చేసి ఆ భిక్షాటనకి వచ్చిన దాన్ని నేను తినేసి ఉంటున్నాను గురువుగారు అని చెప్పేసి అన్నాడు. సరేనా, ఓకే అలా చేస్తున్నావు కదా, రేపటి నుండి భిక్షాటన చేసింది నాకు తెచ్చి ఇవ్వాలి, నువ్వు తినకూడదు అని చెప్పేస్తాను. సరే గురువుగారు అని చెప్పేసి ఆ భిక్షాటన చేసింది నెక్స్ట్ డే నుండి గురువుగారికి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మళ్ళీ తర్వాత 15 రోజుల తర్వాత చూశాక కూడా శిష్యుడు సేమ్ అదే సైజులో అలాగే ఉండిపోతాడు అన్నమాట. మళ్ళీ డౌట్ వస్తుంది. వచ్చి మళ్ళీ శిష్యుడిని అడుగుతాడు, ఏం చేస్తున్నావు అంటే, మీకు మొదటగా భిక్షాటన చేసింది మీకు తెచ్చేస్తున్నాను గురువుగారు, రెండోసారి నేను భిక్షాటన చేసి తినేస్తున్నాను అని. ఓ ఇలా చేస్తున్నావా అని చెప్పేసి గురువుగారు ఆలోచించి, నువ్వు అలా చేయకూడదు, రెండోసారి భిక్షాటన చేసింది కూడా నాకే తెచ్చివ్వాలి అని చెప్పేస్తారు గురువుగారు. సరేలే అని చెప్పేసి మళ్ళీ గురువుగారి మాట ధిక్కరించడం ఎందుకు అని చెప్పేసి శిష్యుడు అలాగే చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ గురువుగారు చూశాక సేమ్ అలాగే ఉంటాడు కదా, వీడు ఏం తగ్గట్లేదబ్బా అని చెప్పేసి మళ్ళీ శిష్యుడిని పిలిచి అడుగుతాడు. అడిగిన తర్వాత శిష్యుడు ఏమంటాడంటే, అప్పుడు ఇంకేం చేయను గురువుగారు, లేగదూడలన్నీ పాలు తాగుతాయి కదా, మిగిలిన పాలను నేను తాగేస్తున్నాను ఆవులవి అని చెప్తాను. అమ్మమ్మో వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకొని అలా చేయకూడదు గురువుగారు అని శిష్యుడికి గురువుగారు చెప్తారు. ఆ పాలు మనము సాయంత్రం వచ్చిన తర్వాత వెతకాలి కదా, వద్దు అని చెప్పేస్తారు. సరే అని చెప్పేసి ఇంకా గురువుగారి మాటని ధిక్కరించడం ఎందుకు అని చెప్పేసి అలాగే ఉండిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చాలా ఆకలిస్తుంది అనమాట. ఆకలిసాక ఆకలి భరించలేక మనకు జిల్లేడు చెట్ల ఐడియా ఉంది కదా, ఆ జిల్లేడు చెట్లను కొట్టి ఆ పాలను తాగుదామని ట్రై చేస్తారనమాట. చేసేటప్పుడు బై మిస్టేక్లో ఆ జిల్లేడు పాలు వచ్చేసి కళ్ళలో పడతాయి, కళ్ళు పోతాయన్నమాట. కళ్ళు పోయిన తర్వాత ఆ శిష్యుడు మళ్ళీ సాయంత్రం ఎవ్రీడే ఎలా వస్తారో అలా ఆశ్రమానికి రావడానికి ట్రై చేస్తాడు. ఆవుల మంది అంతా ఆశ్రమంకి రిటర్న్ వచ్చేస్తాయి, ఎందుకంటే రెగ్యులర్గా అలవాటు అయిపోయినాయి కాబట్టి. కాకపోతే శిష్యుడికి కళ్ళు కనిపించక ఒక పాడుబడ్డ బావిలో పడిపోయాక చాలా ఏడుస్తుంటాడు, రోధిస్తుంటాడు. ఇంకప్పటికీ గురువుగారు వెతుకుతూ ఉంటారు, శిష్యుడు ఎక్కడ వెళ్ళాడు, ఆవులన్నీ వచ్చాయి, మరి నా శిష్యుడు రాలేదేంటి అని ఆయన ఒక ఆవిడ పట్టుకొని అడవిలోకి వస్తారు. అడవిలోకి వచ్చి రోజు ఎక్కడెక్కడైతే తను శిష్యుడు వాటిని మేపుతున్నాడు, తిరుగుతున్నాడు, అక్కడంతా వెతుక్కుంటూ శిష్యుడు పేరు పెట్టి పిలవడము చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు శిష్యుడు ఆ బావిలోకి వినిపిస్తుంది అనమాట, గురువుగారు వెతుకుతున్నాడు. అప్పుడు గురువుగారు అని బావిలోకి వెళ్ళి గట్టిగా అరుస్తాడు. అరిచాక వినిపిస్తుంది గురువుగారికి. అప్పుడు ఆ కాగడా పెట్టి చూస్తే అక్కడ ఉండిపోతాడు. అయ్యో వీడికి ఇలా అయిపోయింది, ఎలాగా వాడి కళ్ళు కూడా కనిపించట్లేదని అశ్విని దత్తుల వాళ్ళ మంత్రము ఉపదేశిస్తాడు. దాన్ని తన ఉపాసన ప్రాపర్గా చేయడం వల్ల అశ్విని దేవతలు ప్రత్యక్షం అవుతారు. సో వాళ్ళు ప్రత్యక్షమై ఫస్ట్ వాడు ఆకలి అంటున్నాడు కదా అని రొట్టెలు ఇస్తారు. రొట్టెలు ఇచ్చాక మనమైతే ఏం చేస్తాము, ఆకలి మీద ఉంటాం కాబట్టి రొట్టెలు గబగబా తినేస్తాం. కానీ ఆ శిష్యుడు గురుభక్తి ఎక్కువగా తినకుండా ఆపి, ఇది నా గురువుగారికి నేను నివేదన చేశాక తింటాను అని నివేదించడం మా గురువుగారికి అని చెప్పేసి అంటారు అనమాట. అప్పుడు అశ్విని దేవతలు చాలా ఇంప్రెస్ అయిపోయి వాడికి కళ్ళు ఇచ్చేస్తారు. ఆ శిష్యుడికి ఇచ్చాక గురువుగారి దగ్గరికి వచ్చి అది నివేదన చేసేటప్పుడు గురువుగారు ఆయన్ని హత్తుకుంటాడు శిష్యుడిని, అంటే ప్రేమతో. ఆయన ఇప్పటివరకు తప్పిపోయాడు అనుకున్న శిష్యుడు వచ్చాడు అని కౌగులించుకొని హత్తుకుంటాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, గురువు మన శిష్యుల్ని అంటే ఎవరినైనా కరెక్ట్ చేయాలంటే కొన్ని కటువుగా ఉండి చేయాల్సిన పనుల్ని గురువుగారు అలా రోజు అతన్ని లావుకు తగ్గించడానికి, తన పని తనకు ప్రాపర్గా చేసుకోవడానికి తినకూడదు అనే కండిషన్ పెట్టి పంపించాడు. అలా కొన్ని కటువుగా ఆ శిక్షణ అనేది కంపల్సరీగా అమలుపరచాల్సిందే కాబట్టి అమలుపరిచి చేశాడు. అంతేగాని గురువుకి శిష్యుడి మీద ప్రేమ లేదని కాదు, శిష్యుడికి భక్తి ఉంటుంది. అలాగే ఎంత పనిష్మెంట్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా శిష్యుడికి కూడా గురువుగారు అంటే
ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. ఇప్పుడు మన గురువులు కూడా అలాగే కరెక్ట్ చేసినప్పుడు, లేదా టీచర్స్ మనకు చిన్న చిన్న ఏమైనా పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం దాని నుండి ఎందుకు ఇచ్చారు ఆ పనిష్మెంట్ అనేది మనం తెలుసుకొని కరెక్ట్ చేసుకొని, ఈవెన్ మన పిల్లలైనా టీచర్ కొట్టింది లేదా పనిష్మెంట్ ఇచ్చింది అనేది అన్నప్పుడు నువ్వేం చేసావు అని మనం తిరిగి అడగడం వల్ల మన పిల్లల్ని మనం కరెక్ట్ చేసుకొని మంచి దారిలో నడిపించుకొని మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం ఉంటాం. థ్యాంక్ యూ.